విశాఖలో విశాఖ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి సిటీ కాపు ఆఫీస్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, అవంతి శ్రీనివాస్, జనసేన నాయకులు ఉషా కిరణ్, ఆమంచి స్వాములు, పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. కాపు సమాజ ఐక్యతకు కూడా ఈ కార్యాలయం ఒక వేదికగా నిలవాలంటూ కూడా నేతలు ఆకాంక్షించారు. సమాజ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో ఈ కార్యాలయం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ కార్యాలయం ద్వారా యువతకు మార్గదర్శకత్వం, అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు, సమాజ అభివృద్ధికి అవసరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. కాపు వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయాన్ని ఈరోజు పెద్దలందరూ కూడా కలిసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. 2011లో రిజిస్టర్ కాబడినటువంటి ఈ అసోసియేషన్ గడిచినటువంటి 15 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకొని సంఘంలో ఉన్నటువంటి అనేక మందిని సమాయత్తపరుస్తూ ఎప్పటికప్పుడు వారికి ఉన్నటువంటి అవసరాలని ఒకరికొకరు సహాయం చేసుకున్నటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నటువంటి సందర్భంలో ఒక కార్యాలయం అనేటువంటిది ఉంటే పర్మనెంట్ అడ్రస్ అనేటువంటిది ఉంటుంది. ఎవరికన్నా ఏదైనా సమస్య వచ్చినప్పుడు తక్షణమే ఆ కార్యాలయానికి వచ్చి వారి సమస్యని పరిష్కరించుకునేటువంటి దానికి ఎవరైతే తోడుగా నిలబడతారో అనేటువంటి విషయం ఆలోచన చేసినప్పుడు మొన్ననే సురేష్ మిగిలినటువంటి వారి సంఘం సభ్యులందరూ కూడా, కమిటీ సభ్యులందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు ప్రారంభోత్సవం కావడం జరిగింది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా తోడుగా నిలబడేటువంటి దానికి పార్టీలకి, ప్రాంతాలకి అతీతంగా ఈ కార్యాలయం అందరికీ ఉపయోగపడాలని చెప్పి హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ మరిన్ని సేవా కార్యక్రమాలు తద్వారా ముందు చేయాలని చెప్పి ఈ సందర్భంగా వారిని కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ప్రతి కార్తీక మాసంలో కార్తీక వన సమారాధన చేయటం, అందరినీ ఒక వీధికి తీసుకురావటం, పార్టీలకు అతీతంగా అందరూ బాగుండాలని కోరుకునే టీం వాళ్ళందరికీ నా అభినందన. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మరి వారు చేసే కార్యక్రమాలకు నా పూర్తి మద్దతు, సహాయ సహకారాలు ఎక్కువ ఉంటాయని, మరి వారి అభ్యున్నతి కోసం తప్పనిసరిగా నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నేను గత 14 ఏళ్ళుగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అదే ఇక్కడే మన వెనక వీధిలో ఉండేది ఇదే ఆఫీసు 14 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ వేళ ప్రారంభోత్సవం జరిగింది. నా ఒక్క టార్గెట్ ఏంటంటే కాపుల్ని ఒక 5 లక్షల మంది కాపునాడు మహాసభ పెట్టాలనే కోరిక ముందు నుంచి ఉంది. అది నెరవేరుతారని అవంతి అన్నయ్య కానీ, అమర్ కానీ, గంట అన్నయ్య కానీ మొత్తం అందరితో సహకారంతో నేను ఈరోజు ఒక 5 లక్షల మందితో చేయాలని, మహాసభ చేయాలని మీకు సపోర్ట్ ఇచ్చేటట్టు మాకు ఏ విధంగా మీరు సపోర్ట్ ఇవ్వాలో ఆ సపోర్ట్ ఇస్తూ మేము ముందుకు వెళ్తామండి ఇక్కడి నుంచి. సరే, గుడ్. నా పేరు ముక్కా శ్రీనివాసరావు. నేను జనసేన పార్టీలో ఉండేవాడిని ఇప్పుడు కూడా. జనసేన పార్టీ జై జనసేన. నెక్స్ట్ అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే ఈ కాపు హెల్పేర్, విశాఖ హెల్పేర్ అనేది ఎప్పుడో మా సురేష్ 17 సంవత్సరాల కిందట ఆయన సొంత డబ్బులతో ఆఫీస్ పెట్టి కాపులకి కానీ, కాపు విద్యార్థులకు కానీ, కాపులో ఉన్న కొద్ది బలహీనులకు కానీ ఏదైనా సహాయం అందించాలని చెప్పేసి ఆయన ఈ యొక్క దాన్ని స్థాపించడం జరిగింది. దీన్ని క్రమేపీ అప్పుడు ఇప్పుడు ఎన్నో కాపు సంఘాలు వచ్చి జనాల్ని ఇలాగా ఈ ఎలక్షన్లు అంటే ఇట్లాంటి మాట్లాడడం తప్ప ఎవరికి సహాయం చేసిన తక్కువైనా కానీ ఈ సురేష్ అయితే మటుకి ఆయన తోసిన దాంట్లో సంపాదనలో 10 రూపాయలు ఎవరికో కాపు పిల్లలకు కానీ, కాపు ఆడపిల్లలకు కానీ, కాపుల్లో కష్టాలను పెట్టడంతో దీనిలా ముందు తీసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చి ఈరోజు నూతనంగా ఈ యొక్క హెల్పేర్ అన్న ఆఫీస్ను ఓపెన్ చేసి మమ్మల్ని కానీ, సోములన్న గారు ఇలా పెద్ద వారిని నెక్స్ట్ ఇంకా కాపుల్లోని పెద్దలను పిలిచి ఒక ఆత్మీయత కలయిక ఉంచి మా కమిటీ ఆఫీస్ను ఓపెన్ చేసి అందరినీ పిలిచి ఒక దాటి మీద తెచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలుసుకున్నాం. ఇది ఇంకా సక్సెస్ అవ్వాలి. దీని నుండి ఎంతో మందికి అన్నం అంటే వాళ్ళకి అవసరమైన వాళ్ళకి ఆదుకోవాలి. చదువులకు కానీ, వాళ్ళ పిల్లలకు కానీ, ఉద్యోగాలకు కానీ వెనకాల నుండి తోడ్పడుతూ మేమంటూ ఉన్నాం ఒక దండు చూపించాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ సురేష్ని నేను చాలా నాకున్న తోడు అంటే ఆర్థికంగా మేమంతా స్థిరపడ్డాం. తమ్ముడికి కూడా మా యొక్క సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, ముందుకు ఇంకా వెళ్ళాలి, ఎందుకు తీసుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటా. జై హింద్. ఈరోజు మన విశాఖపట్నంలో సోదరుడు సురేష్ గారు కాపు వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఒక 15 సంవత్సరాల నుంచి కాపుల యొక్క విద్యార్థులకి చిన్నపన్న ఏ ఇబ్బంది వచ్చినా సరే నేనున్నానని మళ్ళీ ఈరోజు కొత్తగా 15 సంవత్సరాల తర్వాత మంచి ఆఫీస్ పెట్టి మంచి సేవా దృక్పథంతో మా పెద్దలందరిని కూడా పిలిచి ఇక్కడ ఓపెన్ చేయడం అనేది మాకు చాలా సంతోషం. అలానే
రాబోయే రోజుల్లో అంచెలంచెలుగా ఇంకా భవిష్యత్తు పిల్లల్ని చదువులు దృష్టి పెట్టుకొని కాపు పిల్లల్ని అట్లానే ఉద్యోగ పరంగా కానీ సేవాపరంగా కానీ ఇంకా ముందు తీసుకెళ్లే పరిస్థితి కోసం ఆయన చేసే కృషి, ఆయన చేసే తపన చాలా అభినందనం. మద్దెనశెట్టి సురేష్ గారు విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కాపుల్ని కూడా కలుపుకుంటూ ఐకమత్యంగా ఉండాలి అన్న సందేశాన్ని ఇస్తూ గత 14 సంవత్సరాలుగా విశాఖ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో ప్రతి సంవత్సరం కూడా పిక్నిక్లు ఏర్పాటు చేస్తూ మా అందరినీ కూడా ఆ రాజకీయంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ, వ్యాపారంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ, అలాగే ప్రజాసేవలో ఉన్నటువంటి అందరినీ కూడా కలుపుకుంటూ కాపు జాతి ఉద్ధరణ కోసం తాను చేస్తున్నటువంటి ప్రయత్నానికి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మరి ఆయన టీం మెంబర్స్ పాటి శివసత్యనారాయణ గారు, అలాగే ఎర్రంశెట్టి సురేష్ గారు, సుబ్బు గారు, శివ గారు, వీళ్ళందరూ టీం అందరూ కలిసి ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలతో పాటుగా పిక్నిక్లు ఏర్పాటు చేయడం, అందరినీ సంఘటితపరిచే ఆలోచన చేసి రేపు రాబోయే కాలంలో కూడా ఎక్కువ మంది కాపులకి రాజకీయ అవకాశం కల్పించే దిశగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మనస్ఫూర్తిగా భగవంతుడు వాళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు కర్ణం నోకరత్న కళావతి, జనసేన లీగల్ సెల్. ఇక్కడ మద్దెనశెట్టి సురేష్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఎర్రంశెట్టి సురేష్, పాటి శివ గారు, ప్రతి కమిటీ సుహాష్ గారు, ప్రతి ఒక్కరూ కూడా గత 14 ఏళ్లుగా కాపులనే కాదు ఓవరాల్గా అందరూ సంఘటనగా ఉండాలనే ఉద్దేశంతో, మరీ ముఖ్యంగా కాపులో ఉన్న బడుగు బలహీన వర్గాలు అందరి కోసం కూడా వాళ్ళందరినీ ఐక్యతపరిచి సంఘటితపరిచి పిక్నిక్ నిర్వహించడమే కాకుండా ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా చేయూతగా అన్ని విధాల సహాయపడుతూ ఒక సిద్ధాంతాన్ని అందరిలో కూడా చెప్పడమే కాదు చేసి చూపించడంలో కూడా చాలా ఈ వరకు విజయం సాధించారు. అలాగే ఈవేళ కాపులందరూ కలవాలి అంటే అసలు ఎక్కడ కలవాలి, ఏదో ఒక పిక్నిక్కో లేకపోతే ఎక్కడో ఒక సందర్భం కోసం వేచి చూస్తున్న తరుణంలో నగరం నడిబొడ్డున రామా టాకీస్ ఏరియాలో పబ్లిక్ లైబ్రరీ అంటే జనరల్గా తెలుసు అన్ని వర్గాల కోసం మంచి రాజకీయంగా కాదు సాంఘికంగా ప్రతి ఒక్క యునైటెడ్గా ఏమైనా పెట్టుకోవడానికి ఉంటుంది. అలాగే మనకు కూడా పబ్లిక్కి అది ఎలాగా అవసరమో పబ్లిక్ లైబ్రరీకి అనుసంధానంలో ఇక్కడ ఈ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ మీటింగ్ హాల్ ఒక భవనాన్ని వీళ్ళు పెట్టడం, అందరినీ కూడా వచ్చి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఏవైనా సరే కలయికలు ఇక్కడ కలబోసుకోవడం కోసం మా తాలూకు ఈ ఉన్నతిని కానీ లేకపోతే ఏదైనా విషయాన్ని ఇక్కడ సంఘటితంగా చేసుకోవడం కోసం ఇక్కడ పెట్టడం మరింత బలాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది. దానికి మరీ ముఖ్యంగా మద్దెనశెట్టి అండ్ ఎర్రంశెట్టి సురేష్ స్క్వేర్ అండ్ టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అభినందనలు చెప్తూ ఇది మరింత ముందుకు వెళ్ళాలని మమ్మల్ని అందరినీ నడిపించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్.